హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు వాడిని. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు చూడండి. ఇది మా బావి దగ్గర ఉన్నాయి కాయలు. వీటిని నెల్లికాయలు అంటారు ఫ్రెండ్స్. మా సైడ్ అడవి నెల్లికాయలు అంటారు. చూడండి, బాగా కాసినాయి. అంతా రాలిపోయినాయి చూడండి కింద. అంటే ఇవి సీజన్తో సంబంధం లేకుండా కాస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అంటే ఇప్పుడు ఈ క్రాప్ అయిపోతేనే నెక్స్ట్ మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఆ విధంగా కాస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి తినేదానికి కూడా. వీటిని ఊరగాయ కూడా చేస్తారు ఫ్రెండ్స్. చాలామంది ఊరగాయ చేస్తారు. టౌన్లో కూడా అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఎక్కువ కేజీ 30 రూపాయలు 40 రూపాయలు అనేసి అమ్ముతూ ఉంటారు. ఇవైతే మేము అమ్మము, కానీ ఇలానే తినేవాళ్ళు తింటూ ఉంటారు. పెరుక్కొని పోయి తింటూ ఉంటారు. చూడండి, బాగా గుత్తులుగా బాగా కాసినాయి ఫ్రెండ్స్ కాయలు అయితే. ఇది సీజన్తో సంబంధం లేకుండా కాస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ కాయలు అడవిలోనే ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ పల్లెల్లో కూడా ఉన్నాయి. ఇది చూడండి, బావి దగ్గర ఉండేది ఇది మాను. కాయలు అయితే చాలా కాసినాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడే ఫ్రెండ్స్, మా గొర్రెలు ఇక్కడే ఉండేది బావి దగ్గర. ఎక్కువ పిల్లలు వచ్చి పెరుక్కొని పోతూ ఉంటారు ఫ్రెండ్స్ కాయలు తినడానికి. చూడండి ఎంత బాగున్నాయో. మీ సైడ్ ఈ కాయల్ని ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే మేము నెల్లికాయలు అంటాము. చూడండి, అక్కడే గొర్రెలు ఉండేది, ఇక్కడ బావి దగ్గరే ఉండేది. చూడండి, అంతా రాలిపోయినాయి. ఎక్కువ కాసి అంతా రాలిపోయినాయి కింద. చూడండి ఎన్ని కాయలు పడినాయి. వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.